శ్రీమతే నమః. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు వీళ్ళందరూ బాధపడి ఉంటారు. అయ్యో, మేము ధర్మం పక్షాన ఉండలేకపోతున్నామే, పాండవుల పక్షాన పోరాడలేకపోతున్నామే అని చెప్పి బాధపడి ఉంటారు. అందుకే మళ్ళీ ఇప్పుడు కలియుగంలో వాళ్లే జన్మించుండి ఇప్పుడు యుద్ధం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఆ సైనిక శక్తిని చూస్తుంటే, ఆ అస్త్రాలన్నీ చూస్తున్నప్పుడు కూడా అదే అనిపిస్తుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు నాగాస్త్రము, వారుణాస్త్రము, గారుడాస్త్రము, పాశుపతాస్త్రము, నారాయణాస్త్రము ఇలాంటి అస్త్రాలన్నింటినీ ఉపయోగించేవారు. ఇప్పుడు భారతదేశం వినియోగిస్తున్న ఈ అస్త్రాలకి కూడా సుదర్శన చక్రము, అలాగే హార్పస్, గాంధీవం అని పిలుస్తున్నారు దాన్ని, అలాగే బ్రహ్మాస్, ఇవన్నీ పేర్లు చూడండి. ఈ పేర్లు అవన్నీ చూస్తుంటే, అక్కడ పోరాడుతున్న మన యోధులను చూస్తుంటే మళ్ళీ మహాభారత యుద్ధం జరుగుతోందా అని అనిపిస్తుంది. ధర్మం గెలిచినట్లే ఇప్పుడు కూడా ధర్మమే గెలుస్తుంది. ధర్మం అంటే భారతదేశం. ఎంత కుతంత్రాలు పన్నింది ఈ పాకిస్తాన్ కూడా కౌరవల్లాగే. ఎంత దారుణాలు చేసింది, ఎంతమంది ప్రాణాలు తీసేసింది, ఎంతమందిని ఊచకోత కోసేసింది. రైళ్లనిలో జనాలన్నింటినీ కుక్కేసి ఆ రైళ్లు మొత్తం పెట్టెలన్నింటినీ శవాల కుప్పలుగా మార్చేసింది. బెంగాల్లో మారణ హోమాన్ని సృష్టించింది. పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కూడా ఎంతమంది హిందువులు బాధపడ్డారు, ఎంతమంది హిందువులు రోడ్డు మీదకి వచ్చేసారు, ఎంతమంది ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది ఈ భారతదేశం. భారత మాతకి ఇంకా ఓర్చుకునే శక్తి లేదు. ఎంత సహనం వహించాలో అంత సహనము వహించేసింది. ఒక ముద్దు బిడ్డని కంది. ఆయనే నమో నరేంద్ర మోడీ. ఆయన నాయకత్వంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా చూడండి. ఆ రోజు అభిమన్యుడి పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలిసి అప్పుడు బయటికి రావడం తెలియని అభిమన్యుడిని అందరూ ఎంత హింస పెట్టి ప్రాణాలు తీసేశారు. అప్పుడు పద్మవ్యూహంలో అభిమన్యుడు ప్రవేశించడం మాత్రమే తెలుసు, బయటికి రావడం తెలియలేదు. అప్పటి అభిమన్యుడికి చెలరేగిపోయాడు. కానీ బయటికి రావడం తెలియకపోవటం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు తీసేశారు అభిమన్యుడిని. ఇక్కడ చూడండి, మన వాళ్ళు కూడా వెళ్ళారు పద్మవ్యూహంలోకి. ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళి ఏ అహంకారంతో అయితే అడపాదడప మన భారతదేశం మీద మిసైల్స్ వేస్తూ, మన మీద ఉగ్రదాడులు చేస్తూ మన భారతీయుల ప్రాణాలు తీసేసిందో, అలాంటి పద్మవ్యూహము అనుకుంటున్న ఆ పాకిస్తాన్ లోకి మన సైన్యం ప్రవేశించి అక్కడ ఉన్న ప్రధాన నగరాలు అన్నింటి మీద బాంబులు వేసి తునకలు చేసి పడేసింది. అది భారత సైన్యం అంటే. ఆ రోజు మహాభారతంలో అభిమన్యుడికి బయటికి రావడం తెలియలేదు, కానీ ఇప్పుడు అభిమన్యులకి బయటికి రావడం కూడా తెలుసు. ఇంత దెబ్బ కూడా తగలకుండా సురక్షితంగా భారతదేశం ఉపయోగించిన ఏ మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ దేనిని ధ్వంసం చేయలేకపోయింది పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ ఉపయోగించిన ఏ మిసైల్ అయినా సరే గాలిలోనే పేల్చేసింది మన భారతదేశం. జమ్మూ కాశ్మీర్ మీద, వైష్ణోదేవి ఆలయం మీద, వీటి మీద దాడి చేయాలని ప్రయత్నించింది. అది ఇంకా కిందకి పడకముందే గాలిలోకి లేచింది, గాలిలోనే పేల్చేశారు మన సైనిక శక్తి. బహుశా ఈ ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు వీళ్ళందరూ వాళ్ళ శక్తిని మన సైనికులకి ఇచ్చారేమో, మన సైనికులకి ఇవ్వడం వల్లే చెలరేగిపోతున్నారేమో అని అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న యుద్ధం చూస్తుంటే. ఏ దేశ ప్రధాని అయినా యుద్ధం జరుగుతున్నప్పుడు తన దేశ ప్రజలకి ధైర్యం చెప్పాలి. సింహంలా గద్దె మీద నుంచుని నేనున్నాను మీకెందుకు అని ధైర్యం చెప్పాలి, నరేంద్ర మోడీ లాగా. కానీ ఆ దేశ ప్రధాని ఏం చేశాడో తెలుసా? యుద్ధం జరుగుతుంటే బాబోయ్ ఈ యుద్ధాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు అని చెప్పి సామాన్య ప్రజలు ఎలా అయితే పారిపోయి బంకర్లలో దాక్కున్నారో, ఈ ప్రధాని ఇంటి దగ్గర పడిన బాంబుని కూడా చూసి భయంతో ప్రాణాలు దక్కించుకోవటం కోసం బంకర్లలో దాక్కునే స్థితికి మన భారతీయ సైనికులు తీసుకొచ్చారు. యుద్ధం అందరూ చేస్తారు, కానీ ఎక్కడ ఏ పావుని కదపాలి, ఎక్కడ ఎవరు ఎలా ఉండాలి, ఎక్కడ దేన్ని ఛేదించాలి అని వీళ్ళందరినీ నడిపే రథసారథి ఉంటాడు చూసారా, ఆయనే గొప్పడు. ఆ రోజు మహాభారత యుద్ధంలో పాండవులు గెలవడానికి కారణం ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రోజు భారతదేశం ఇలా ఉండడానికి కారణం కూడా నరేంద్ర మోడీ గారు. ఎన్ని మిసైల్స్ చూడండి, మన టెక్నాలజీ కానీ, మనం ఉపయోగిస్తున్న డ్రోన్స్ కానీ, కొన్నేమో మన భారతదేశంలో తయారు చేసుకునేవి సొంతంగా, కొన్నేమో ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నవి, మనం పెట్టుబడి పెట్టి మనం తయారు చేసుకున్న ఆయుధాలవన్నీ. ఆ ఆయుధాలన్నీ తయారు చేయించుకుంటున్నప్పుడు కానీ,
పక్కనున్న కంట్రీస్ తోటేమో స్నేహభావంతో ఉండడప్పుడు గాని మన నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు ఇంత ఖర్చు ఎందుకు? నరేంద్ర మోడీ వాళ్ళందరితో మాట్లాడడం ఎందుకు? అక్కడ గొడవలు జరుగుతుంటే అక్కడికి ఎందుకు వెళ్ళరు, ఇక్కడ గొడవలు జరుగుతుంటే ఇక్కడికి ఎందుకు వెళ్ళరు అని అడుగుతారు కదా. కొళాయి దగ్గర జరిగే గొడవలని ఆయన పట్టించుకోరు. ఆయన పట్టించుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. 26 మంది ఆడపిల్లల బొట్టు తుడిపేస్తే ఏంట్రా అని ప్రపంచ పటంలో పేరుకు మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ నిలబడింది. ఆ రక్షణ వ్యవస్థను గాని డిఫెన్స్ వ్యవస్థను గాని మొత్తం కకావికలం చేసి పడేసింది భారతదేశ యుద్ధ రంగం, భారతదేశ సైనికులు. పేరుకు మాత్రమే ప్రపంచ పటంలో ఉంది. చుట్టూ ఉన్న దేశాలు అందరూ గడ్డి పెడుతున్నాయి, నోరు మూసుకుని పడుండవే, ఎందుకే నీకు ఎగిరెగిరి పడతావు, ఏమీ లేని విస్తరాక అని అంటుంటే, ఎవరితో చెప్పుకున్న తూ అని ఉమ్మేస్తుంటే, మొన్న రీసెంట్ గా విదేశాంగ మంత్రి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటే, మేము కలగజేసుకోం, మీరు చూసుకోండి అని చెప్పింది. అంటే నువ్వు చేసే దాంట్లో మేం కలగజేసుకోమని చెప్పి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్ కి. అష్ట దిగ్బంధనం చేసేసాం. ఇప్పుడు ఈ పద్మవ్యూహంలో నుంచి బయట పడలేదు, బయట పడనివ్వరు. ఇలాంటి నరేంద్ర మోడీ గారికి మనం సపోర్ట్ చెయ్యం. అక్కడ అల్లర్లు జరిగాయి, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వలేదు, అక్కడేవో ట్యాప్ రావట్లేదు, నరేంద్ర మోడీ ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడ కరెంటు వెలగటం లేదు, నరేంద్ర మోడీ ఎందుకు పట్టించుకోవట్లేదు అడిగారుగా, దెప్పారుగా. ఈ రోజు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతున్నాడు అంటే కారణం ఎవరు? దేశాధినేత. ఆ దేశాధినేత ఎంచుకున్న ఆ యంత్రాంగం, ఆ మంత్రులు, ఈ వ్యవస్థ, ఇదంతా కలిపి మన దేశాన్ని రక్షిస్తుంటే ఆ రక్షిస్తున్నంతసేపు తెలియలేదు. ఇప్పుడు యుద్ధం వస్తుంది కాబట్టి ఏమో మన మీద పడతాయేమో, మనం ఎలా ఉంటావేమో అని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎప్పుడు ప్రతి క్షణం నరేంద్ర మోడీ గారిని తిట్టే ప్రతిపక్షాలు కూడా నమో నరేంద్ర మోడీ అని చెప్పి సెల్యూట్ చేస్తున్నారు అంటే అది నరేంద్ర మోడీ గొప్పతనం. మొన్నటి వరకు ఏ పార్టీకి చెందిన ఆ పార్టీ వాళ్ళు జెండాలు ఎగరేసేవారు, కానీ ఇప్పుడు దేశమంతా ఒకే ఎజెండా, అదే నమో నరేంద్ర. అది ఎజెండా. దేశాన్ని కాపాడే వాళ్ళకి సపోర్ట్ చేస్తే దేశ భద్రత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మన యుద్ధం చూపిస్తుంది. అనవసరంగా మనం ఎవరిని బాధ పెట్టాం. ఇంత యుద్ధం జరిగినప్పుడు కూడా మన సైన్యాలు గాని, మన క్షిపణులు గాని, మన డ్రోన్లు గాని ఇంత కూడా దెబ్బ తినకుండా బయటకు వచ్చేసాయి. కానీ కుట్రతపూరితంగా ఇప్పటికీ కూడా దాన్ని బుద్ధి మార్చుకోకుండా దొంగతనంగా అదేదైతే దాడులు చేసిందో అక్కడ మాత్రమే కాస్త చెదురు మదురు సంఘటనలు జరిగాయి. ఏదో చేద్దాం అనుకుంది, ఏది చేయలేక చతికిల పడింది అంటారు కదా. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, బోల్తా పడ్డిందిలే బుల్బుల్ పిట్ట అని పాట ఉంది కదా, అది కరెక్ట్ గా దానికి యాప్ట్ అన్నమాట. ఇప్పుడు మనం పాడవలసింది అదే. అలా అని మనం అందరం అజాగ్రత్తతో ఉండకూడదు. అక్కడ ఎంత మనకి రక్షణ వ్యవస్థ ఉన్నా సరే మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి ఈత వచ్చు కదా అని సుడిగుండంలోకి దూకం కదా. మనకి ఈతొచ్చు, కానీ ఏ పరిస్థితి వచ్చినా సరే మనం తట్టుకోగలమనే ధైర్యం మనకి ఉండాలి. ఆ ధైర్యమే నరేంద్ర మోడీ. ఇకనైనా అర్థం చేసుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం క్షేమంగా ఉంటాము అంటే దానికి కారణం నరేంద్ర మోడీ. ఇంత యుద్ధం జరుగుతున్నా సరే భారతీయులు ఎవ్వరిలోనూ భయం అనేది లేదు, బెరుకు అనేది లేదు. మాకున్నాడుగా అక్కడ కూర్చున్నాడుగా, మాకెందుకు భయం అని ధీమాగా ఉన్నారు. ప్రజలకి ధీమా కలిగించేవాడే దేశాధినేత, బంకర్లలో తలదాచుకునేవాడు కాదు. ఇప్పటికైనా సరే గుణపాఠాన్ని నేర్చుకోండి.